నవ్వు 4 విధాల చేటు అనే ఒక పాత సామెత ఉంది కదా. అలాగే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు. ఏది ఏమైనా ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందంటున్నారు. రోజులో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు మానసిక నిపుణులు. నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్ గా ఉండే వాళ్లకు ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయిట. అయితే నేటి బిజీ లైఫ్ లో పని ఒత్తిడిలో పడి చాలా మంది నవ్వడమే మర్చిపోయారు. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలన్నింటికీ కూడా నవ్వకపోవడం ఒక కారణమని చెబుతున్నారు. బీపీ, ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్ వంటి తలనొప్పులు ఇలాంటి బోలెడని సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరం అవుతాయని పలు రకాల పరిశోధనల్లో తేలింది. రోజుకు 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలిందట. అంతేకాదు, నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తూ ఉంటుంది. నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతోంది. మెదడులో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం, పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం అంటున్నారు వైద్య నిపుణులు. నలుగురితో కలిసి నవ్వుకోవడంలో, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి, అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ఉపయోగపడుతోంది ఈ స్మైల్ అనేది. ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి అంటు వ్యాధులా సోకుతోంది. అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్ళలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందని పలు రకాల సర్వేలు కూడా చెబుతున్నాయి. కాబట్టి రోజుకు 10 నిమిషాలైనా నవ్వడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది నవ్వు గురించిన ఉపోద్ఘాతం. హాస్యం, నవ్వు అనే 2 జోడు గుర్రాల్లా ఉంటాయి. ఇవి ప్రతి సమాజంలోనూ ఉంటుంది. కేవలం మనుషులే కాదు, కోతులు, ఎలుకల వంటి జంతువులు నవ్వుతాయి. నవ్వు విషయంలో పరిణామ క్రమం పాత్ర ఉందంటున్నానికి ఇదే నిదర్శనం చెప్పచ్చు. పరిణామ క్రమంలో భాగంగా సామాజిక బంధం రూపంలో జంతువుల్లో కూడా నవ్వు పుట్టుకొచ్చిందని అంటారు. ఆనందం, సంతోషం వ్యక్తం చేయడానికి అవి దీన్ని వాడుకుంటూ వస్తున్నాయి. చక్కెరగిలి పెట్టినప్పుడు, శారీరకంగా సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా చాలా క్షీరదాలు నవ్వుతాయంట. ఇక మనుషులు కూడా చక్కెరగిలి పెట్టినప్పుడు నవ్వకుండా ఉండలేరు కదా. అయితే మనుషులు నవ్వడానికి శారీరక ప్రేరణ ఏమీ అవసరం లేదు. కబుర్లు, సందేశాలకు సంకేతంగా మనుషుల్లో నవ్వు పరిణామం చెందుతుందని భావిస్తూ ఉంటారు. వేలాది ఏళ్ల క్రితం ఒక సమూహంగా కలిసి ఉండడానికి ఇది జిగురు మాదిరిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చని, చుట్టుప్రక్కల జరుగుతున్న విషయాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమూహానికి తెలియజేసే బాహ్య సంకేతంగా ఆ రోజుల్లో నవ్వును వాడుకున్నారు. ఇలా ఆదిమ కాలంలో మనిషి సమూహాలుగా జీవిస్తున్న రోజుల్లో మనుగడ సాగించడానికి నవ్వు గొప్ప సాధనంగా ఉపయోగపడదు. శతాబ్దాలుగా మెదడు ఈ అనుసంధానాలను కాపాడుకుంటూ వస్తోంది. కాబట్టి ఇప్పటికీ ఆహ్లాదం, వినోదం, ఆశ్చర్యం, అద్భుతం అన్న విషయాల గురించి వినగానే నవ్వుకుంటున్నాం. నవ్వు సార్వత్రికం, నవ్వు విశ్వవ్యాప్తం. అలాగని ఒక అంశం మీద అన్ని సంస్కృతుల వాళ్ళు ఒకేలా నవ్వుతారని చెప్పలేదు. నవ్వే కదా అని అనిపించినా ఇదో సంక్లిష్ట ప్రక్రియ. ఒక్కసారి నవ్వు ద్వారా ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం కూడా చేద్దామా మరి. మధ్య మధ్యలో కొన్ని క్లిష్టమైన పదాలు, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వస్తాయి. వాటిని ఇగ్నోర్ చేయండి. ఇంతకీ నవ్వినప్పుడు మెదడు, శరీరంలోని చాలా భాగాలు ఇందులో పాలు పంచుకుంటూ ఉంటాయి. మనకు అందే శబ్దాలు, చప్పుళ్ల సమాచారంతో కూడిన వేరువేరు అంశాలను మెదడులో నుదుటి వద్ద ఉండే ఫ్రంటల్ లోబ్ అనే భాగం మొదట గ్రహించి అంచనా వేస్తుందన్నమాట. తర్వాత అది వినోదభరితమైనదా కాదా అని నిర్ణయిస్తుంది. ఇది ఆనందం, భయం వంటి భావాలను పర్యవేక్షించే లింబిక్ సిస్టమ్ వ్యవస్థలో భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రేరేపిస్తోంది. తద్వారా శరీర ప్రతిస్పందనలను నియంత్రించే మోటార్ కార్టెక్స్ భాగం ఉత్తేజితమవుతోంది. అప్పుడు అసంకల్పితంగానే పెదవులు సాచి చిరునవ్వు నవ్వటమో, బిగ్గరగా పగలబడి నవ్వడమో చేస్తూ ఉంటాం కదా. నవ్వడం మొదలు పెట్టినప్పుడు పక్కటెముకల గూడు చాలా వేగంగా, చాలా ఎక్కువగా సంకోచిస్తోంది. దీంతో హహహ అనే శబ్దంతో ఒక్క పెట్టుగా గాలి బయటకు వచ్చేస్తోంది. చప్పుడు చేయడానికి ఇదో అతి పురాతనమైన విధానం. నవ్వినప్పుడు మెదడు లోపల ప్రసారం అయ్యే ఎండార్ఫిన్లలో మార్పులు ఏర్పడతాయి. ఇది నొప్పిని తగ్గించే భావనను కలిగిస్తోంది. ఇది నవ్వు వెనుక జరిగే అనేక ప్రక్రియలు. అక్కడితో పూర్తి కాలేదు, ఇంకా ఉంది. నవ్వుతున్న కొద్దీ అడ్రినల్ హార్మోన్ మోతాదులు తగ్గుతూ వస్తాయి. క్రమంగా ఒత్తిడి కారక కార్టిజోల్ హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది.
ఒత్తిడికి అతిగా స్పందించడానికి నవ్వు అడ్డుపడుతోంది. ఆహ్లాదకరమైన భావన కలిగిస్తోంది. అందుకేనేమో మనిషి కావాలనే హాస్యాన్ని పండించుకోవడం నేర్చుకున్నాడు. బయటకు కనిపించుకున్న తెర వెనుక జరగబోయే ఈ కార్యక్రమం నవ్వు ద్వారా కలుగుతోంది. ఎలాగైనా జోక్ వేసినప్పుడు, హాస్యభరిత సన్నివేశాలు చూసినప్పుడు అప్పటికప్పుడు హఠాత్తుగా అసంకల్పితంగా నవ్వుతుంటాడు కదా. ఇలాంటి భావోద్వేగంతో కూడిన నవ్వు స్వచ్ఛమైన నిజమైన ఆనందానికి సంకేతం. ఇది పిల్లల్లో లేదా చెక్కిలిగిలి పెట్టినప్పుడు చూస్తూ ఉంటాం. దీన్ని దూషణ్ నవ్వు అని పిలుచుకుంటూ ఉంటారు. దీనికి భిన్నమైంది నాన్ దూషణ్ నవ్వును తెచ్చిపెట్టుకునే నవ్వు అని అంటారు. ఇందులో తక్షణ భావోద్వేగం తక్కువగా ఉంటుంది. సామాజిక వ్యూహంగా దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మాట్లాడేటప్పుడు విరామం కోసం నవ్వడం. మాటలు వినోదాత్మకంగా లేకపోయినా దీన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఈ రెండు రకాల నవ్వుల్లో ముఖ కవలికలు, నాడీ సమాచార మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. అసంకల్పిత నవ్వు మస్తిష్క మూలం లింబిక్ వ్యవస్థ నుంచి కావాలని నవ్వడం, ఫ్రాంటల్ లోబ్ నుంచి పుట్టుకొస్తాయన్నమాట. హఠాత్తుగా వచ్చే నవ్వుకు మూలం ఆదిమ మానవుల ఆటి. ఇలాంటి నవ్వులో వచ్చే శబ్దం జంతువుల అరుపులను తలపిస్తుండడం గమనించాల్సిన విషయమని అంటున్నారు నిపుణులు. కావాలని నవ్వడం తర్వాత కాలంలో నలుగురితో చర్చించడం, అప్రతిష్ట పాలు చేయడం, ఎగతాళి చేయడంతో అభివృద్ధి. అసలు వినోదం అన్నది ఎందుకు కలుగుతోంది? మానసిక నిపుణులు, హాస్య నటులు ప్రయత్నించినప్పటికీ వినోదాన్ని కలిగించే సార్వత్రిక సూత్రాన్ని కనుగొనలేకపోయారు. కొన్నిసార్లు ఇతరుల దురవస్థ, బాధలను చూసి కూడా నవ్వు పుట్టచ్చు. ఇది అసమంజసంగా, అసంబద్ధంగా అనిపించవచ్చు. కానీ అవతలి వారి మనసులను నొప్పించని విధంగానే ఈ నవ్వు ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని శబ్దాలు, పదాలే సహజంగా నవ్వు తెప్పించవచ్చు. నవ్వు అన్ని వేళలా నిజమైన భావనలతోనే రాకపోవచ్చు. చుట్టుప్రక్కల వారికి ప్రదర్శించడానికి నవ్వాల్సి రావచ్చు. ఒత్తిడితో కూడిన పరిస్థితులు సద్దుమనగడానికి కూడా నవ్వచ్చు. గంభీర వాతావరణాన్ని తేలికపరచడానికి స్టాండప్ కామెడియన్ల లాగా జోకులు కూడా వేయొచ్చు. నవ్వుకు చీకటి కోణము ఉంది. అనుచితంగా, అకారణంగా నవ్వడం విషయగ్రహణలో ఏదో తేడా ఉందనడానికి సంకేతం కావచ్చు. ఇతరుల మాదిరిగా హాస్యానికి స్పందించకపోవడం, అనుచిత సందర్భాలలో నవ్వడం డిమోన్షియా తొలి లక్షణమని ఒక అధ్యయనం తేల్చి చెప్తోంది. సామాజిక సంబంధాల విషయంలోనే కాదు, జీవిత భాగస్వాముల మధ్య బంధంలోనూ నవ్వు చిగురు మాదిరిగా ఉపయోగపడుతుందనడం విశేషం. నవ్వుతో దంపతుల మధ్య సన్నిహిత సంబంధం బలోపేతం అవుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. తృప్తి పడిన జంటలు ఎక్కువగా, అసంతృప్తి గల జంటలు తక్కువగా నవ్వుతున్నట్లు వెల్లడైంది. మరో ప్రయోగంలో పరిశోధకులు దంపతులను వారి సంబంధాల్లో ఎదురవుతున్న చిక్కులు, ఇబ్బందుల గురించి చర్చించమని చెప్పారు. వేర్వేరు మానసిక, భావోద్వేగ ప్రతిస్పందనలను పాలిగ్రాఫ్ పరిశీలించారు. ఒత్తిడితో కూడిన అంశాల గురించి మాట్లాడే సమయంలో నవ్వడం వల్ల సానుకూల భావోద్వేగాలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లుగా గుర్తించారు. ఇది వెంటనే ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి భాగస్వాముల మధ్య ఆనందంగా సంబంధాలు కొనసాగించడానికి, ఎక్కువ కాలం కలిసి జీవించడానికి వీలవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. భాగస్వాములు అన్యోన్యంగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నారనడానికి నవ్వు దోహదం చేస్తుందని చెబుతున్నారు. తృప్తితో కూడిన అనుబంధాలు కొనసాగడానికి అతి ముఖ్యమైనది నవ్వే అనడం విశేషం.